సాయంత్రం తెలంగాణ మంత్రివర్గం సమావేశం. ప్రభుత్వ పథకాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేబినెట్. సిబిఐ కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ అప్పీల్. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై కేటీఆర్ ఆగ్రహం. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి. ఫార్ములా ఈ రేసు దర్యాప్తు ముమ్మరం. ఈ నెల 6న విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు. ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వులు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన. 6 గ్రామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మరింత వేగంగా పాస్పోర్ట్ జారీకి చర్యలు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజారెడ్డి వెల్లడి. నిజామాబాద్ జిల్లాలో హమాలీలు స్వీపర్లు ఆందోళన. పెరిగిన హమాలీ రేట్ల జీవో విడుదల చేయాలని డిమాండ్. ములుగు జిల్లా వెంకటాపురం భద్రాచలం మధ్య రాకపోకలు బంద్. ఏ క్షణమైనా రాళ్లవాగు బ్రిడ్జ్ మరింత కుంగిపోయే ప్రమాదం. భద్రాచలంలో గిరిజన మ్యూజియం పనులు వేగవంతం. ఆదివాసీల సంస్కృతి అద్దం పట్టేలా మ్యూజియం. ముంబై విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్. వికారాబాద్ జిల్లా పరిగిలో పావురాల పందాలు. ట్రాలీ ఆటోలో తెచ్చి పావురాలను ఆకాశంలోకి వదులుతున్న ముఠా. చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం. సూపర్వైజర్ వేధిస్తుందని మనస్తాపంతో సూసైడ్ అటెంప్ట్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. H1B వీసాలపై రగులుతున్న రచ్చ. రిపబ్లిక్ డెమోక్రటిక్ పార్టీల మధ్య విభేదాలు. హ్యూమన్ మెటానిమా వైరస్ విజృంభణ స్పందించిన చైనా. వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని వెల్లడి. అమెరికాలో విజృంభిస్తున్న నోరో వైరస్. కొత్తగా 91 కేసులు నమోదు. హ్యాష్ మనీ కేసులో ట్రంప్ కు భారీ ఊరట. అన్కండిషనల్ డిశ్చార్జ్ అమలు చేస్తామన్న కోర్టు. రిటైర్మెంట్ వార్తల అవాస్తవం అన్న రోహిత్ శర్మ. ఫామ్ లోకి రావడానికి కష్టపడుతున్నానన్న క్రికెటర్.